ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ చనిపోయారని ఇరాన్ ప్రకటించింది. అధికారిక కార్యాలయంలో ఉన్నప్పుడే అమెరికా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో మరణించినట్లు తెలిపింది. ఖమేనీ మృతికి ఇరాన్తో 40 రోజుల సంతాప దినాలు ప్రకటించారు. ఖమేనీ వారసుడు ఎంపికపై ఇరాన్ ఒక ప్రకటన చేసింది. ఇరాన్ అధ్యక్షుడు మరో ఇద్దరు కలిసి ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారని తెలిపింది. ఖమేనీ వారసుడి ఎంపిక బాధ్యత అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ పైన ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం సాధ్యమైనంత త్వరగా ఎంపిక జరగకపోవాలి. అయితే ఇరాన్లో ప్రస్తుత దాడుల దృష్ట్యా ఈ సభ్యులందరినీ సమావేశపరచడం భద్రతా కారణాల రీత్యా అంత తేలిక కాదు. ఖమేనీ మరణించిన రోజున ఈ తతంగం ఏమీ లేకుండానే ముస్తాబా ఖమేనీని వారసుడిగా ప్రకటించారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం ఖమేనీకి వారసుని ఎంపిక చేసే బాధ్యత అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కి ఉంటుంది. ఇందులో మొత్తం 88 మంది మత పెద్దలు సభ్యులుగా ఉంటారు. ఈ సభ్యులను ప్రజలు ప్రతి 8 ఏళ్లకొకసారి ఓటు ద్వారా ఎన్నుకుంటారు. నిజానికి ఇస్లామిక్ రిపబ్లిక్ కి అత్యంత విధేయులైన మత పెద్దలకే పోటీ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుత అసెంబ్లీలోని మెజారిటీ సభ్యులు ఖమేనీలాలే అతివాద దృక్పథం ఉన్నవారే. రాజ్యాంగం ప్రకారం ఈ మత పెద్దలు వీలైనంత త్వరగా కొత్త సుప్రీం లీడర్ని ఎన్నుకోవాలి. అయితే అమెరికా ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో భద్రతా కారణాల వల్ల సభ్యులందరినీ తక్షణమే సమీకరించడం సవాలుగా మారింది. ఈలోగా అధ్యక్షుడు, న్యాయాధిపతి, శక్తివంతంగా గార్డియన్ కౌన్సిల్ కి చెందిన ఒక మత పెద్ద కలిసి సుప్రీం లీడర్ బాధ్యతను తాత్కాలికంగా నిర్వర్తిస్తారు. ఇరాన్లో 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత దేశంలో రెండో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ 1989 నుంచి ఈ పదవిలో ఉన్నారు. ఈయన అధికారంలో లేని సమయం ఇరాన్ యువతకు తెలీదు. ఇరాన్ అధికార వ్యవహారాలన్నింటికీ ఈయనే కేంద్రం. ప్రభుత్వ విధానాలకు సంబంధించిన ఏ వ్యవహారమైనా ఈయన వీటో చేయగలరు. ప్రభుత్వ అధికారులను సమన్వయంగా ఎంపిక చేయగలరు. ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ సహా మిలిటరీ కమాండర్ ఇన్ చీఫ్ గా ఉండటం కూడా ఆయన్ని మరింత శక్తివంతుణ్ణి చేసింది. ఇరాన్లో రెండో అతిపెద్ద నగరమైన మషాద్లో 1939లో ఖమేనీ పుట్టారు. మొత్తం 8 మంది సంతానంలో ఈయన రెండో వారు. ఇరాన్లో ఆధిపత్య వర్గమైన షియా ముస్లింలలో ఈయన తండ్రి మధ్యస్థాయి మత గురువు. చిన్న వయసులోనే ఖమేనీని లోతుగా అధ్యయనం చేసిన ఖమేనీ 11 ఏళ్లకే మత గురువు అయ్యారు. ఆ సమయంలో అనేక మత నాయకుల తరహాలోనే ఈయన పనితీరు రాజకీయం, ఆధ్యాత్మికం మేళవింపుగా ఉండేది. ఇరాన్ షాల విమర్శల వర్గంలో ఖమేనీ చేరారు. ఇస్లామిక్ విప్లవం వల్ల షా చక్రవర్తి పదవి చూర్తులయ్యారు. చాలా సంవత్సరాల పాటు ఖమేనీ అజ్ఞాత జీవితం, జైలు జీవితం గడిపారు. షా పాలనలో రహస్య పోలీసులు ఆయన్ని 6 సార్లు అరెస్టు చేశారు. 1979 ఇస్లామిక్ విప్లవం వచ్చిన ఏడాది తర్వాత రాజధాని తెహ్రాన్లో శుక్రవారం ప్రార్థనల నాయకునిగా ఖమేనీ నియమితులయ్యారు. అనంతరం 1981లో అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. సుప్రీం లీడర్ రోహల్లా ముసానివి ఖమేనీ 86 ఏళ్ల వయసులో మరణించిన తర్వాత 1989లో ఆయన వారసుడిగా అయతుల్లా అలీ ఖమేనీ మత పెద్దలు ఎంపిక చేశారు.